అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చంద్రబాబు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు కావచ్చు, అవినీతి తిమింగలాలు అని మీరు అంటున్నారు. ఓకే, వాళ్ళు తిమింగలాలా కాదో నాకు తెలియదు, మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ యాక్టర్, సినిమాలలో హీరోగా ఉన్నారు. ఆయనకి వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఆయన సినిమాలు ఒకటే తీస్తారైనా. మళ్ళీ ఆయన ఎట్లా అవినీతి తిమింగలం అవుతాడు ఆయన? ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు గుర్తుందో లేదు. రోజుకి 5 కోట్లు, నెలకి 150 కోట్లు ఓకే పవన్ కళ్యాణ్ గారి సంపాదన. ఇంతకుముందు నేను మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా అది మళ్ళీ నేను నొక్కి ఒక్కానిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి షేర్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, మీరు సార్ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సత్యలమైన ప్రభుత్వాలు, చాలా నిజాయితీగా ఉంటాయి ప్రభుత్వాలు అనుకుంటాం, పిచ్చి పొరపాటు సార్. నేను అనుకోవడం లేదు, నేను నా కళలో కూడా అనుకోను, మీరు అంటున్నారేమో, నేను నా కళలో కూడా అనుకోరు. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు యూనివర్సిటీస్కు సంబంధించినటువంటి వీసీలు ఉన్నారు సార్. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సంబంధించి. సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్స్ పదవి అనేది అపాయింటెడ్ బై ది గవర్నర్. అట్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ ఈ వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ పదవిలో రెస్పెక్టివ్ పోస్టుల్లో కొనసాగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ బిఫోర్ రెమిటింగ్ ఆఫీస్ ఆయన కొంతమందిని అపాయింట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యే టైంకి అప్పటికే 3-4 నెలలు మాత్రమే అయ్యింది వీసీలుగా జాయిన్ అయ్యే కొంతమంది. నారాజు లోకేష్ రాగానే ఏం చేశాడు తెలుసా? 1 షాట్లో 17 మంది వీసీలో చేత రిజిగ్నేషన్ పెట్టించాడు. ఎందుకు? వాళ్ళని తీసేయడానికి లేదు, గవర్నరు తీసేయడానికి రీజన్ ఉండాలి. సో ఏం చేశాడు? 17 మంది చేత వాళ్ళ పిల్లలకి, అంటే నేను ఇది చెప్పినా కూడా తప్పు కాదు, ఎందుకు అంటే నాకు ఆ వీసీలందరూ పర్సనల్గా నన్ను కలిసి చెప్పిన అంశం కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ పిల్లల మెయిల్ ఐడీలకి అప్స్క్రీన్ ఫొటోస్ పంపించి, మీ పిల్లల ఫోటోలు ఈ విధంగా మార్పింగ్ చేసి రోడ్డు మీద పెడతాం మీరు రిజైన్ చేయకపోతే అని తెలుగుదేశం కార్యకర్తలు, నాకు తెలిసి వాళ్ళకి ఏదో విభజన విభాగం ఉంది తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళు వీసీలని, వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ పిల్లల్ని పర్సనల్గా టార్గెట్ చేసి వీసీలకి రూములకి తాళాలు వేసి వాళ్ళని ఎలో చేయకపోతే హ్యావింగ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ దే రిజైన్. అందరు వీసీలకు అమ్మాయిలు ఉన్నారా? ఒక్కసారి 17 అందరు వీసీలకు అమ్మాయిలు. కొంతమంది వీసీలు భయపడ్డారు, కొంతమంది మేము ఎందుకు చేయాలంటే ఇంకా మాకు 3 ఏళ్ళు ఉంది కదా అన్నారు, కొంతమంది మేము చెయ్యము అన్నారు, చేయకపోతే ఏం జరుగుతుందో చూడండి అని థ్రెటన్ చేశారు, పిల్లల్ని థ్రెటన్ చేశారు, వాళ్ళని థ్రెటన్ చేశారు, వాళ్ళు మీరు రిజైన్ చేయకపోతే మీ మీద ఎంక్వైరీలు వేస్తామన్నారు. ఇట్లా అందరినీ భయపెట్టేసి 17 మందిని ఒకే రోజు రిజైన్ చేయించారు. 17 మందిని ఒకే రోజు రిజైన్ చేయించి ఈ రోజు వరకు ఆ పోస్టులు ఫిల్ చేయాలి. ఎందుకు ఫిల్ చేయాలో తెలుసు? కోర్టులకు వచ్చి న్యాయం అడగచ్చు కదా వాళ్ళు. ఏం న్యాయం అడుగుతారండి? భలే ఉన్నారు మీరు. ఎక్కడ న్యాయం అడుగుతారు? వీసీలు వచ్చి నా పదవి నారా లోకేష్ తీసేశాడు, నాకు న్యాయం చేయండి అని అడుగు. 2వ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పొచ్చు కదా నాగరాజు గారు. ఇంకా మీరు చాలా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నారు తెలియనట్టు. ఎవరు వస్తారు వీసీలు? ఎవరు ఉమెన్ కమిషన్కి పంపించిన వీడియోలు చూస్తే ఆమెను రిజైన్ చేయమని మీరు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆవిడ కేసు ఆర్గ్యూ చేసింది నేను, మేడంది, గజ్జల ఉమాలక్ష్మి మేఘలక్ష్మి. ఆవిడ రిజైన్ చేయనంటే ఆవిడకి పంపించారు వీడియోలు, తెలుగుదేశం ఆవిడకి పంపించారు వీడియోలు చూసి కళ్ళు తిరిగిపోయినాయి నాకు. నారా లోకేష్ మీరు అనుకున్నంత శుద్ధపోసేం కాదు, పవన్ కళ్యాణ్ మీరు అనుకుంటున్నంత ఏమి అనుకోవట్లేదు. నేను చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో అంటున్నా. వీళ్ళు ఎవ్వరు కాదు. తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, పాప చెప్పులు వేసుకున్నాడు కదా అని అమాయకుడేం కాదు. ఆ వీసీలకు ఒక్కొక్క దానికి 10 కోట్లు 5 కోట్లు ట్యాగ్ వేసి పెట్టుకున్నాడు. ఆ డబ్బులు ఎవడైతే ఇస్తాడో వాడికి ఆ పోస్ట్ ఇద్దామని కాదు. లోకేష్ గారు శుద్ధ పూసినావు కదా మనకు తెలియదు, కానీ ఆ రోజు లోకేష్ గారికి బాబుకి భజన కొట్టింది మీరే కదా. వాళ్ళ తరపున వకాలతా పుచ్చుకొని ఛానళ్ళలో కూర్చొని అదే సార్ అంటున్నారు కదా. మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీ ఇస్తున్నా. నేను మాట్లాడిన 5 సంవత్సరాలు ఒక్కనాడు నారా లోకేష్ని కానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ ఒక్క చోట 5 సంవత్సరాలు నేను చేసినటువంటి మాట్లాడినటువంటి మాటల్లో వీళ్ళు అద్భుతం, ఎక్సలెంట్ పరిపాలన అని ఒక్క మాట నేను అన్నది చూపించండి. ఎప్పుడు ఐఎమ్ వెరీ కాన్షియస్ నాగరాజు గారు, నేను ఏ రోజు అనలా. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలసీస్ మీద తిట్టినా,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తప్పుల మీద తిట్టాను, తప్పుల్ని ఎత్తి చూపించాను, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాను తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా ఏ సందర్భంలోనూ ఒక్క సందర్భంలో కూడా నేను ఆయన మాట్లాడలే. ఒకవేళ అలా ఇప్పుడు నేను డిబేట్లో ఉన్నప్పుడు ఏబిఎన్ డిబేట్లో వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడితో మాట్లాడతాడు, తెల్లవారుజామున వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను అనే టాపిక్ వచ్చినప్పుడు నన్ను ఒపీనియన్ అడిగితే నేను చెప్పిన ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాను. నేను స్పందించను వెంకటకృష్ణ అట్లాంటి వాటిల్లో, బికాజ్ అవన్నీ హైపోథెటికల్ థింకింగ్ మ్యాటర్స్. నేను స్పందించను. ఆయన పాలసీస్ మీద ఏమన్నా ఉంటే మాట్లాడమంట. నేను ఈ రోజు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ మీద మాట్లాడినా తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ విధానాలను సపోర్ట్ చేయడంలో. ఈ రోజు కూడా మీరు అంటారేమో మళ్ళీ 2024 తర్వాత ఎందుకు మారారని. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని నేను మాట్లాడను, వాళ్ళ కొడుకుని వ్యక్తిగతంగా మాట్లాడను, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడను. ఈ రోజు కూడా నేను కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో ఎందుకు ఉద్యమం చేయాల్సి వస్తుంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి కాబట్టి, అది నేను నమ్మిన సిద్ధాంతం కాబట్టి కలుపుకొని పోయే ప్రతి పార్టీని నేను ఆహ్వానిస్తా, వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజలకు ఎత్తి చూపే విషయంలో నేను వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తాను. కరెక్ట్, కలిసి పని చేయొచ్చు. అవినీతి తిమింగలములో జగన్మోహన్ రెడ్డిని గారు కూడా కలిపారు మీరు అవినీతి తిమింగలం అని. మరి అలాంటి అవినీతి తిమింగలముతో న్యాయబద్ధంగా నడుచుకునే జడా శ్రావణ్ గారు ఎలా కలిసి పని చేస్తున్నారు? నేను ఎప్పుడు చెప్పాను మీకు న్యాయబద్ధంగా నడుచుకుంటానని? మీరు నడుచుకోవట్లేదా? నేను న్యాయబద్ధంగా ఏమి నడుచుకోనే, ధర్మబద్ధంగా నడుచుకుంటా. న్యాయం వేరు, ధర్మం వేరు. అవునా? రెండింటికి తేడా ఏంటి? న్యాయానికి ధర్మానికి చాలా తేడా ఉంది. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు 3 లక్షలు మీరు అప్పిచ్చారు, 3 సంవత్సరాల తర్వాత నేను లోపే కేసు వేయాలి. 3 సంవత్సరాల తర్వాత నేను కేసు వేసాను మీ మీద, అది న్యాయబద్ధంగా చెల్లదు. కానీ ధర్మబద్ధం ఏంటో తెలుసా? జీవితం అంతాలో ఏదో రోజు నేను మీకు అప్పు తిరిగి ఇవ్వాలనేది ధర్మబద్ధం. సో న్యాయబద్ధానికి ధర్మబద్ధానికి అంత తేడా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. కాబట్టి నేను న్యాయబద్ధంగా. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మబద్ధంగానే ఉంటారా? ధర్మబద్ధంగా ఉంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటి అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ధర్మబద్ధంగా కూడా ఉండరు. ప్రాబ్లం అది. ఎందుకు ధర్మబద్ధంగా ఉండరు అని మీరు అడగొచ్చు. వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇచ్చారా? ఇలేదు. అసలు వాలంటీర్లు ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. సంపద సృష్టిస్తా అన్నాడు, సృష్టించాడా? సృష్టించే ప్రయత్నంలోనే ఇంకా 3 సంవత్సరాలు పరిశ్రమలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అయిపోతే 30,000 మంది మిస్ అయ్యారన్నారు. 30,000 మంది అమ్మాయిని తెచ్చారా? ముగ్గురు కూడా తేలేదు. 48 గంటల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఇస్తా అన్నాడు, ఇచ్చారా? ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వ్యవస్థ అసలు రూపం ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు, చూపించారా? కొత్త చట్టాలు తయారు చేసి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థను మారుస్తా అన్నాడు, మార్చారా? ఈరోజు రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి ఒక స్పెషల్ ఎంట్రప్రనర్గా వాళ్ళని తీర్చిదిద్దుతాను, అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా చూపిస్తానన్నారు. అసలు రాజ్యాంగంలో అసలు కొత్త వ్యవస్థ జీరో పాలిటిక్స్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నాడు. అసలు కులం లేని రాజకీయం నేను చూడాలన్నాడు. చెప్పిన స్టేట్మెంట్కి, చెప్పిన ధర్మసూత్రాలకి, చేసే ధర్మసూత్రాలకి ఎక్కడైనా తేడా ఉందా? సో అందుకనే నేను అంటున్నా, మీరు న్యాయబద్ధంగా ఉండవసరం, ధర్మబద్ధంగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మబద్ధంగా ఉన్నారు. ఒక మాట అన్నాడా, మాట మీద నిలబెడతాడు. ఇదిగో ఈ పథకం ఇస్తానంటాడా, ఈ పథకం ఇచ్చాడు. ఇదిగో ఈ పథకం నేను ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటాడా, ఇవ్వలేదు. ధర్మబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అంట. నేను న్యాయబద్ధంగా ఉంటావా లేదా అనేది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే మనం 100 మందితో కలిసి పనిచేసేటప్పుడు రకరకాల ఇష్యూస్ వస్తాయి, రకరకాల అంశాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు డబ్బులు అవసరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో తప్పులు చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో రైట్ చేయొచ్చు. నేను మొన్న ఒక మీకు మీ టీవీ మీ ఇంటర్వ్యూలోనే చెప్పినా, నేను దానికి 25 కోట్లు 5 కోట్లు కాన్స్టిట్యున్సీకి అడిగానని. ఇక దాని మీద ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది. ఆ 25 కోట్లు శ్రవణ్ కుమార్ కాన్స్టిట్యున్సీకి 5 కోట్లు అడిగాడని. నేను చెప్పింది ఏంటి అంటే, ఆ రోజున 2019 నుంచి 2024 వరకు నేను సొంతగా సంపాదించిన డబ్బులు 25 కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాను. నా దగ్గర ఇప్పుడు రూపాయి లేదు. ఎందుకు లేదు? ప్రజల కోసం ఖర్చు పెట్టారు. నేను మీరు ఏ రోజు నాకు ₹1 ఇవ్వాల తెలుగుదేశం పార్టీ. మీరు పొత్తు ప్రజలలో మేము కష్టపడి ఉన్నాం కాబట్టి మా మద్దతు, మా వాయిస్ మీకు కావాలి అంటే మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వండి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే మాకు కొన్ని సీట్లు ఇవ్వండి. ఆ కొన్ని సీట్లు ఇచ్చి నేనైతే ఖర్చు పెట్టానో ప్రజలకి ఆ డబ్బు మాకు ఇవ్వండి. ఎందుకు అంటే మా దగ్గర ఇప్పటికిప్పుడు సీట్లు ఇచ్చినా నేను ఏం చెప్పుకోలేను. సో మేము ఖర్చు పెట్టిన డబ్బు మాకు కొంత సహకారంగా అందిస్తే మేము ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలవడానికి మాకు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటాను. ఎంత ఖర్చు పెట్టారని? నేను ఏదైతే 2019 నుంచి 2024 వరకు నా సొంత డబ్బులో 25 కోట్లు ఖర్చు పెట్టాను ప్రజల కోసం. అది తెలుగుదేశం కోసం ఖర్చు పెట్టలా.
నేను ఒక పార్టీ పెట్టుకున్నా, నేను రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆ సమావేశాలు, బహిరంగ సభలు, దళిత సమస్యల మీద ఫైట్ చేసే సమస్యలు, ఇలా సమస్యలు ఫైట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇంత ఖర్చు అయింది. మీరు రేపు మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకొని ఇంత మీరు ఇవ్వగలిగితే మేము కూడా కొంచెం కంఫర్టబుల్గా రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న పార్టీ, మేము అధికారంలో రావాలనుకున్న పార్టీ. 25 కోట్లు వైటేనా మీదంతా? నాకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, అదంతా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. నాగరాజు గారికి ఎందుకు లేగనేది, దానివల్ల మీకు నాకు వచ్చేది ఏముండదు. ఒకవేళ 25 బ్లాక్ అయినా కూడా దాన్ని ఎలా వైట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. దాంట్లో సో కాబట్టి దాంట్లో మీరే మరీ అవ్వాల్సిన పని లేదు, నేను అవ్వాల్సిన పని అంతకంటే లేదు. మీరు ఇబ్బంది పడకూడదు. అందుకే నేను అంటా ఉండు, అది రాంగ్గా కన్వే అయింది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై. సో ఆల్ ది వే నాగరాజు గారు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా లేని, 2 విధాలుగా లేని ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఇన్కమ్ లేక ఇదిగో గంజాయి లాంటి సాగులోకి చేసే వాళ్ళకి సహకరించి చేయాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు నా మాట కాదు, ఇది నా మాట అయితే కానే కాదు. మీరు వెళ్ళి వీలైతే అటు పుండ పోయేటప్పుడు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తలకొట్ట కట్టుకొని ఒకడు ఉంటాడు, పిచ్చోడు ఉంటాడు, పిచ్చి ఎమ్మెల్యే. ఎవరైనా ఎమ్మెల్యేలు పిచ్చి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. ఎందుకుంటారు? భలే వాళ్ళే మంచి ఎమ్మెల్యేలు ఉంటారు. చట్టసభలోకి వెళ్ళాలి, పరిపాలన చేయాలి, ప్రజల పక్షాన పిచ్చోళ్ళకి టికెట్ ఇస్తారా? ఎందుకుంటారండి? భలే ఉన్నారే. ఎవరో పిచ్చి ఎమ్మెల్యే రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగానే ఉన్నారు. పిచ్చి కొంచెం మెంటల్ ఎక్కి పిచ్చి పెట్టిన వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగానే ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉంటే తప్పే ఉంది. కొలికలపూడి శ్రీనివాసరావు అని ఉంటాడు అక్కడ. ఓకే ఓకే, ఆయనకు పిచ్చా? మరి హాఫ్ 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 పిచ్చే. లేకపోతే ఆ విధంగా బిల్డింగ్లు ఎక్కి డెమాలిషన్ చేస్తారా ఎమ్మెల్యే వెళ్ళి? ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే చేశాడు అట్లా? సో కొంత హాఫ్ నోరు టంగ్ స్లిప్ బ్యాచ్ ఇదంతా. ధర్మబద్ధంగా ఉన్నాడు కదా ఆయన, లేదా? అదే ధర్మబద్ధంగా అంటే మళ్ళీ ఇంకొకటి, ధర్మబద్ధంగా అంటే ఆర్టీసీ బస్సు దగ్గర లగేజ్లు ఎత్తలేకపోతుంటే ప్రయాణికులు వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళి లగేజ్ ఎత్తి వాళ్ళ దగ్గర పెట్టడము. బస్సులు అంటే తెలుగుదేశం పార్టీలో అనుకుంటుంది ఏంటి అంటే, మద్యం షాపులు ఇన్ని గంటల వరకు నడవాలి, ఊరు బయటే ఉండాలి. నాకు బంధువులు నాకు పార్ట్నర్షిప్ ఇవ్వలేదు, నాకు వాటా నాకు ఇవ్వలేదు కాబట్టి ధర్మం మొదలవటమే ప్రాబ్లం. అర్థమైందా? ఇప్పుడు మీ ఇన్కమ్ మీకు ఇచ్చిన వాటా మీకు ఇచ్చినట్టయితే ఇబ్బంది ఉండదు కాదు. నాకేం వాటా ఇవ్వలేదు. మీకు కాదండి, ఆయన వాటా రాలేదు కాబట్టి ధర్మం స్టార్ట్ అయింది అంటున్నారు. పాపం మీరు, ఆయన ఒక ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్నాడు, ఆయన పట్టుకొని పిచ్చి. నేను అంటే పిచ్చి అంటే మెంటల్ అని కాదు అర్థం, ఆయన కాన్షియస్ కోల్పోతాడు. ఆయన ఏం మాట్లాడతాడు? తేడా ఏంటి సార్? పిచ్చికి మెంటల్ తేడా ఏంటి అంటే? ధర్మానికి న్యాయానికి తేడా చెప్పారు, పిచ్చికి మెంటల్ కూడా తేడా చెప్తే ఒకసారి వింటాను సార్. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకోలేను. తెలుగులో, మెంటల్ ఏమో ఇంగ్లీష్లో. ఓకే. అయితే వీళ్ళు అమావాస్యకి 15 రోజులు అటు ఇటుగా, 15 రోజులు ఇటు ఇటుగా ఉంటారు అనమాట. సో హాఫ్ పిచ్చోళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరికీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి దానికి ఉన్న విలువ ఏంటో తెలియదు. ఏదో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారమే ప్రతి ఊళ్ళో బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి ఎంపీ మైనింగ్ యాక్టివిటీ ప్రతి ఎంపీ ప్రకృతిని దోచుకుంటున్నాడు, సారాయి అమ్ముతున్నాడు, మైనింగు, ఇసుక, రిచ్లు దోచుకుంటున్నారని ఆయనే చెప్పాడు. వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పాడు, వాళ్ళ ఎంపీ మీదే ఎలిగేషన్ చేశారు. సో రాష్ట్రంలో ఉన్న 164 మంది ఎంపీల్లో హయ్యెస్ట్ కరప్షన్ జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏంటి అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు. కలెక్టర్లో ఐపీఎస్లు పోయింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు హయ్యెస్ట్ కరప్షన్ జరుగుతున్న విషయం. ఈ వాస్తవం నా దగ్గర నీ దగ్గర కాదు, తెలుగుదేశం దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. మరి ఏమయ్యా అంటే, మరి మీరు మొత్తం తీసుకుంటే మేమేం చేసుకోవాలని అంటున్నారు. పోనీ మనలో వచ్చే పవన్ కళ్యాణ్ ఏమన్నా తగ్గించుకుంటావు కరప్షన్ అంటే తూచి అసలు నాకు సరిపోవట్లేదు ఇంకా కావాలని ఆయన అంటున్నాడు. ఏమంటే నారా లోకేష్ గారు అంటే సమస్య లేదు, నా టార్గెట్ రీచ్ అవ్వాలి, నెలకింత నా టార్గెట్ అక్యురేట్ డేటా మీకు ఎలా వస్తుంది అసలు? ఇంత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కరప్షన్ తగ్గించుకోవట్లేదు, నాకు సరిపోవడం లేదు, నాకు కావాలంటున్నాడు, ఈయన ఇంత అక్యురేట్గా డేటా ఎలా వస్తుంది? అక్కడక్కడ వేగులం పెట్టారు మీరు ఏమన్నా? తెలుగుదేశం బక్స్ పెట్టారు ఎక్కడ? తెలుగుదేశం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుంది సార్. తెలుగుదేశంలో అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు అధికారిక పత్రికలు మీరు చదువుతారో లేదో నాకు తెలియదు, ప్రభుత్వ అధికారిక పత్రికలు, ఆ పత్రికల్లో వచ్చిన డేటా ప్రకారం 75% ఎమ్మెల్యేస్ ఆర్ కరప్టెడ్, అబ్సల్యూట్ కరప్టెడ్. మళ్ళీ సెమీ కరప్షన్ కూడా కాదు, absolute corruption. This is a data which is available, readily available with the chief minister. And
ఈ కరప్షన్లో టాప్ 1, 2, 3 టాప్ 10లో 6 ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు. రేట్ అంతా మీ దగ్గర కరెక్ట్గా అంత 6 మంది అని చెప్తున్నారు. కథనం సార్, ఆంధ్రజ్యోతి కథనం, ఆంధ్రజ్యోతి యాక్సెస్ చేసి రిపోర్టు, కాన్ఫిడెన్షియల్ రిపోర్టు వాళ్ళ దగ్గర ఉన్నది. 6 ఎమ్మెల్యేలు వెరీ రీసెంట్లీ ఆ ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ పిలిచి అడ్మానిష్ చేసిన సందర్భం కూడా పుచ్చపల్లి సుందర్ విజయ్ ఎవరో మొత్తానికి అతను మచిలీ మా యలమంచిలి ఎమ్మెల్యే ఆ కథనం కూడా వేశారు. అంటే ఇప్పుడు కథనాలు, సర్వే రిపోర్ట్లు ఒక జాతీయ మీడియా, తెలుగుదేశం పార్టీకి మానసపుత్రికలాగా ఉన్న మీడియా రాసింది అంటే వన్ షుడ్ బిలీవ్ కదా. జడా శ్రవణ్ కుమార్ చెప్తానో నాగరాజు గారు కదా, జడా శ్రవణ్ కుమార్ చెప్తే నమ్మకపోవచ్చు, నాగరాజు గారు చెప్తే నమ్మాలి కదా. తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులు, జనసేనకి అత్యంత గతంలో వైసీపీకి విశ్వాస పాత్రలు ఉన్నారు, ఇప్పుడు టీడీపీకి జనసేన కానండి. ఇదే సరిపోతుంది నాగరాజుకి, ఇంకా పొలిటీషియన్ నాగరాజుకి ఇదే సరిపోతుంది. ఇంకా పోయినసారి వాళ్ళండ్రి వైసీపీకి అత్యంత ప్రీతి పాత్రుడు, ఇప్పుడు మీరు అనండి జనసేనకు టీడీపీ కానీ ఇదే సరిపోతుంది నాకు. ఇంకా నాకు ఎందుకండి బతుకు తెరువు కోసం ఏదో ఒక చిన్న ఛానల్ పెట్టుకున్నాను, ఉపాధి. నేను అనేది ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి, అంటే సార్ ఇప్పుడు 1.5-2 సంవత్సరాలు కూడా నిండలేదు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న ఆశలు అడియాసలు అయిపోయి